ఇప్పటిదాకా బ్లాక్ కలర్లో ఏదో ఉందని చూపించా కదా, అది వర్మీ కంపోస్ట్ అంట. అదేంటో పూర్తిగా తెలుసుకుందాం, ఓకేనా? మా నాన్న చెప్తాడు. అలాగే తోటలో ఉన్న చెట్ల అన్నిటికీ ఎలాంటి పురుగుల మందు కూడా కొట్టలేదు. ఇట్లా వర్మీ కంపోస్ట్ అలాగే ఆవు పేడ ఆవు మూత్రంతో స్ప్రే చేస్తాం అంతే. ఇంకా మొత్తం 80 కిలోలు 80 కిలోలు ఒక సంచిలో. ఎన్ని సంచులు నేనా? 40 అంటే చిన్నవి సంచులు ఉన్నాయి. మొత్తం 4 టన్నులు తెప్పించాం. 4 టన్నులు అంట. పాలెం విశ్వవిద్యాలయం చూపి. ఇగో పాలెంలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో నుంచి విద్యార్థులు తయారు చేసిన వర్మీ కాంపోస్ట్ తీసుకొని వచ్చినాం. దీనిలో మన కిలో 9 రూపాయల లాగా పడింది. నాగర్ కర్నూలు జిల్లా పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయం. మీకు కూడా కావాలంటే తెప్పించుకోవచ్చు. కమెంట్స్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను, సంప్రదించగలరు. బ్యాక్ లైట్ వస్తుంది ఇక్కడ, అట్లా అక్కడ నుంచి. ఇప్పుడు ఇదే వర్మీ కంపోస్ట్ చెట్లకైతే వేస్తున్నాం. ఫస్ట్ ఇట్లా బాదులు తీసుకొని చెట్లకైతే వేయాలి. అప్పుడైతే చెట్టుకి మంచిగా అందులో ఉన్న మినరల్స్ అన్నీ చెట్టుకు అందుతాయి. ఇది జామ చెట్టు. ఒక గంపకు బాగానే వస్తుందేమో. ఇలా కంపోస్ట్ వేసాక ఇలా మన మట్టితోటి మొత్తం మూసేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మొత్తం మూసేసాక ఇక చెట్టు కూడా బాగా పెరుగుతుంది.